ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. నీ మాటలే నిన్ను మోసం చేయను. గమనించండి, మన అందం మోసం చేస్తుంది, మన హృదయం మోసం చేస్తుంది. అలాగే ఇక్కడ గమనించాల్సిన విషయము, మన దురాశలు మనల్ని మోసం చేస్తాయి, మన మాటలు కూడా మనల్ని మోసం చేస్తాయి. కీర్తన 122 యెహోవా అబద్ధమాడు పెదముల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. ఎఫెసీ 5:6 వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. నీ నాలుకే నిన్ను మోసం చేయగలదు. మనం మాట్లాడే మాటలకు మంచిగాని చెడుగాని చేసే శక్తి ఉంది. నాలుకకు ఉన్న శక్తి చాలా ఆశ్చర్యకరమైంది. అది నిర్మించగలదు, అది నిర్మూలించగలదు, అది నిలబెట్టగలదు, అది పడగొట్టగలదు, సృష్టించగలదు, ధ్వంసం చేయగలదు, కూలద్రోయగలదు, కూలకుండా నిలబెట్టను గలదు. నాలుక చాలా 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 ప్రమాదకరమైంది. నాలుక జీవం ఇచ్చే వృక్షంగానూ ఉండగలదు, లేక పాము కొరల్లాగానూ పనిచేయగలదు. భయంకరమైన విషయం. నాలుక హతమార్చే కత్తిలాగా ఉండగలదు, లేదా వ్యాధి నయించేసే మందులాగా కూడా ఉండగలదు. నాలుక దుర్మార్గతను, కష్టాన్ని తెచ్చిపెట్టగలదు, లేదా న్యాయాన్ని, నీతి నిజాయితీని ప్రోత్సహించగలదు. కాబట్టి మన నోటి మాటలను బట్టి తీర్పు మన మీదికి రాకుండా దావీదుకు మాదిరిగా నోటికి కాపు పెట్టుకోవాలి. కీర్తనలు 141:3 యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. మనుషులు అజాగ్రత్తగా మాట్లాడే ప్రతి మాటకు తీర్పు రోజున లెక్క అప్పజెప్పాలని ప్రభువు మనకి హెచ్చరిస్తున్నాడు. మత్తయి 12:36 నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసి ఉండును. నాలిక బహుశక్తివంతమైన పరికరం. అది పలికే మాటలకు శాశ్వత ఫలితాలుంటాయి. తీర్పు ద్వారా నిత్య మరణం మరి నిత్య జీవం కూడా నాలుక వశంలో ఉన్నదని మనం గమనించాలి, గుర్తించాలి. సామెతలు 18:21 జీవమరణములు నాలుక వశము, జీవమరణములు నాలుక వశము అని గమనిస్తుంది దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి దేవుని బిడ్డలమైన మనం గుర్తుపెట్టుకోవాలి, నాలుక అత్యంత దారుణమైనది. ఎంత దారుణమైనది అని అంటే, అది ఇందాక మనం అనుకున్నట్లు నిర్మించగలదు, నిర్మూలించగలదు, అది తగలెట్టేయగలదు కూడా. అందుకే ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేది నాలిక అని వాక్యం చెప్తుంది. ప్రకృతి చక్రానికే చిచ్చు పెట్టేది నాలుక. అందుకే మనకి యాకోబు పత్రిక 3:6 కూడా నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వలోకమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. చూసారా, నరకము చేత చిచ్చు పెట్టబడును. నాలుక భయంకరమైనది. ఒకే నోటు నుంచి ఆశీర్వచనాలు, అలాగే ఒకే నోటు నుండి శాపవచనాలు. ఎలాగా? ఒక్క దాంట్లో ఒక వ్యక్తి ఇద్దరు వాటికి దాసుడు కానేరడని వాక్యం చెప్తుంది కదా. ఎలా వస్తున్నాయి ఇలాంటి మోసపూరితమైన మాటలు? ఒకవేళ నువ్వు మోసపూరితమైన మాటలతో, అబద్ధాలతో కనుక నువ్వు ఉంటే బైబిల్ చెప్తుంది, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణం విడిపింపుము. ఎస్, వ్యర్థమైన మాటలు వలన ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆదాము హవ్వలు మోసపోయారంటే దానికి కారణం అపవాది యొక్క నాలుక. అపవాది నాలుక మోసం చేస్తుంది. అపవాది నాలుక మన యొక్క నమ్మకాన్ని వమ్ము చేస్తుంది. అపవాది నాలుక మనలో అభయాన్ని, లేదంటే మనలో అవిశ్వాసాన్ని, మనలో డౌటుని, దేవుణ్ణి ఎదిరించొచ్చు అనే ఒక తత్వాన్ని అపవాది నాలుక కలుగ చేసింది. అందుకే వాళ్ళు అపవాది నాలుక మాటలు విన్న తర్వాత దేవుని నోట నుండి వచ్చిన మాటలు వాళ్ళు మర్చిపోయారు, తర్వాత చచ్చిపోయారు. వాక్యం చెప్తాను, సత్యం అదే. నువ్వు నేను జాగ్రత్తగా ఉండాలి. నాలుక చాలా చాలా భయంకరమైన దారుణమైన ఒక అవయవము. ఈ నాలుకతో కుదిరితే నలుగురిని నిలబెట్టు, నలుగురిని కోల్చొద్దు. AK-47 గన్నులాగా చాలామందికి ఈ నాలుక పనిచేస్తుంది. బుల్లెట్లతో చేతి దెబ్బ కూడా చేయలేని గాయం నాలుక దెబ్బ చేస్తుందంట.
నాలుకతో ఒక 4 మాటలంటే 4 తరాలు గుర్తుండిపోతాయి అంట. అంటే అంత దారుణంగా మనిషిని మోసం చేస్తూ మనిషిని ఇబ్బంది పెట్టే ఆ నాలుకను మనము చాలా చాలా జాగ్రత్తగా మనం ఇచ్చే. నీ నోటికి చిక్కం పెట్టుకో. ఎక్కడ ఏది మాట్లాడాలో మితంగా మాట్లాడు, అతిగా మాట్లాడదు. అతి మాటలు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఒకవేళ అబద్ధాలు చెప్పి నీ నోటి మాటల చేత నేను పెద్ద కన్నింగ్ వ్యక్తిని, లేకపోతే నాకు అన్ని మాట్లాడడంలో నేను నా అంత గొప్పవాడు లేడు, నా అంత శక్తివంతుడు లేడు, నా అంత మాటకారి లేదు అని నువ్వు అనుకుంటూ ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్త. నాలుక మనల్ని ముప్పు తిప్పలు పెట్టిద్ది. ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టే నాలుకకు ఆ నరకములో దేవుడు చిచ్చు పెడతాడంట. జాగ్రత్తగా మన నాలుకను ఉపయోగిద్దాం. కుదిరితే నాలుకతో నలుగురిని ఆశీర్వదించేటట్టుగా చూద్దాం. అందుకే ఈ దేవుడు అబ్రహాంతో ఉంటాడు, నిన్ను దీవించినవని దీవిస్తా, నిన్ను శపించినవని శపిస్తా. నోటుకొచ్చినట్లుగా ఇతరులు ఎట్లా పడితే అట్లా మాట్లాడడం మనం చేయకూడదు. అలా చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అది దేవునికి ఇష్టకరమైంది కాదు, మనకి ఆశీర్వాదకరమైంది కూడా కాదు. ప్రభు మన నాలుకలను సాధువు చేసి దాన్ని తెలివిగా జ్ఞానయుక్తంగా ఉపయోగించేటట్లు ప్రభు మనకి సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448058503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.